నమస్తే అండి. నా పేరు డాక్టర్ రాఘవ్ సునీల్. నేను సీనియర్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్, హైదరాబాద్. సో ఈరోజు మనము వెన్నెముక సమస్యల గురించి మాట్లాడుకుందాము. వెన్నెముక సమస్యలు అనేవి ప్రధానంగా అరుగుదల వల్ల వస్తాయి. అంటే 100కి 95% మందికి వెన్నెముక సమస్యలు అరుగుదల వల్ల వస్తాయి. కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు, మరి కొంతమందికి క్యాన్సర్స్ వల్ల రావచ్చు. సో వెన్నెముక సమస్యలు అరుగుదల వల్ల వచ్చినప్పుడు దాన్ని మనము 5 దశల కింద దాన్ని డివైడ్ చేస్తామన్నమాట. సో మొదటి దశలో మనకి ఎలా ఉంటుంది అంటే, ఏదైనా అవసరాన్ని మించిన పని గానీ, అలవాటు మించిన పని ఎక్కువ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించడం, రెస్ట్ తీసుకుంటే నొప్పి తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. రెండవ దశలో మనము రెగ్యులర్‌గా రోజు చేసే పనులు చేసినా కూడా ఇబ్బంది అనిపించడం, ఇది మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు. రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఒక్కోసారి ఇది పెరిగినప్పుడు రెస్ట్ తీసుకున్నా కూడా తగ్గకుండా ఇబ్బంది పెడుతుందన్నమాట. అంటే మూడవ దశలో ఏమవుతుందంటే, మనం మందులు వాడినా కూడా, రెస్ట్ తీసుకున్నా కూడా ఒక్కోసారి తగ్గకపోవచ్చు. ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే, మనకు ఎముకల మధ్యలో వెన్నెముకలోంచి వచ్చే నరాలు ఏదైనా ఇరిటేట్ అయినప్పుడు, అంటే నరం టచ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మెడలో జరిగితే ఆ నొప్పి చేతిలోకి కానీ, నడుములో జరిగితే ఆ నొప్పి కాళ్ళలోకి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇదే తీవ్రతరం దాల్చినప్పుడు, అంటే ఒకవేళ నరం బాగా నలిగిపోయిందనుకోండి, మెడలో నలిగితే మనకు నడకలో తేడా రావటం కానీ, చేతిలో కాళ్ళలో బలం తగ్గడం కానీ, నడుములో జరిగితే మూత్రం కంట్రోల్ తప్పిపోవడం కానీ, మలబద్ధకం అంటే మోషన్ సరిగ్గా ఫ్రీగా రాకపోవడం కానీ, కాళ్ళు పక్షవాతం రావడం కానీ జరుగుతుందండి. ఇది 5వ దశ. సో వెన్నెముక సమస్యల్ని మనము ట్రీట్ చేసినప్పుడు ప్రధానంగా ఏం చేయాలంటే, ఫస్ట్ ప్రాబ్లం ఏ దశలో ఉందన్నది మనం నిర్ధారించాలి. అంటే మన నడుము నొప్పి, పక్కన వాడి నడుము నొప్పి ఒకటి కాదు. అంటే అందరికీ ఒకే కారణం వల్ల రాదు. ఇందులో రకరకాలైన కారణాలు కలవడం వల్ల మనకు ఈ ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో పేషెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు వారి హిస్టరీ, అంటే ఎప్పటి నుంచి ఉంది, ఎంత ఇబ్బందిగా ఉంది, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఏం చేస్తే తగ్గుతుంది, ఏం చేస్తే పెరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ప్రశ్నలు. అలాగే పేషెంట్‌ని అవసరమైతే చేయబెట్టి పరీక్ష చేసి వారికి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉందన్నది మనము నిర్ధారించుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మొదటి దశలో, రెండవ దశలో ఉంటే ఇనీషియల్‌గా, అంటే మనకు ఒక 4, 5 రోజుల నుంచి నడుము నొప్పి ఉంది, మరీ ఎక్కువగా లేదు, లైట్‌గా ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మందులు, రెస్ట్ ఇలాంటివి ట్రీట్మెంట్ చేస్తాం. ఒకవేళ మనకు మందులతో కానీ, రెస్ట్ తీసుకున్నా కానీ తగ్గకపోయినా, లేదంటే నొప్పి చాలా కాలం నుంచి ఉన్న, అంటే 2, 3 వారాలు పైబడి ఉన్నా, లేదంటే నొప్పి తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నా కూడా అప్పుడు వారికి మనము కొన్ని పరీక్షలు చేయాల్సి ఉండొచ్చు. ప్రధానంగా ఇందులో ఎక్స్‌రే ఒకటి, ఎంఆర్ఐ ఒకటి. ఎక్స్‌రేలు మనకు ఎముకలు ఎలా ఉన్నాయి, అంటే ఎముకలు ఉండాల్సిన చోట ఉన్నాయా, ముందుకెనక్కి కదిలిపోయాయా అన్నది మనకు తెలుస్తుందండి. ఎంఆర్ఐలో మనకు ఇంకా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే నరాలు ఎలా ఉన్నాయి, నడుముల మధ్యలో ఉన్న డిస్క్ ఎలా ఉంది, పక్కన ఉన్న జాయింట్స్ ఎలా ఉన్నాయి, వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది. సో ఒకవేళ పేషెంట్ రెండవ దశ, మూడో దశ వరకు ఉన్నా కూడా మందులతోటి, రెస్ట్ తోటి, తర్వాత ఎక్సర్సైజ్ తోటి వీరి ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. 4వ దశలో ఏమవుతుంది అంటే, మనకు నడుములో నుంచి కాల్లోకి నొప్పి వస్తున్నా, మెడలో నుంచి చేతికి నొప్పి వస్తున్నా, ఒకవేళ మనకి ఎంఆర్ఐలో నరం పైన మరీ ఎక్కువగా ఒత్తిడి లేదు, అలాగే చేతిలో కాల్లో శక్తి తగ్గలేదు అన్నప్పుడు మెడలో కానీ, నడుములో కానీ ఇంజెక్షన్స్ చేసి మీకు ఇబ్బంది ఉన్నది తగ్గించవచ్చండి. అలాగే కొంతమందికి ఏమవుతుందంటే, కాల్లో కొంత వీక్‌నెస్ లాగా కానీ, లేదంటే ఎంఆర్ఐలో మనం చూసినప్పుడు నరం డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నా కూడా, అలాంటప్పుడు నరం పైన ఉన్న ఒత్తిడి మనం తొలగించాలి. దీన్ని మనము ఎండోస్కోపీ ద్వారా, అంటే కీహోల్ ద్వారా, సర్జరీ ద్వారా మనం దీన్ని ట్రీట్ చేయొచ్చు. అంటే 1 సెంటీమీటర్ కన్నా తక్కువ కోతలో మనం లోపలికి వెళ్ళి, నార్మల్‌గా ప్రకృతి పరంగా మనకు ఏవైతే నడుములో సపోర్ట్స్ ఉన్నాయో వాటిని డిస్టర్బ్ చేయకుండా మనం లోపలికి వెళ్ళి నరం పైన ఒత్తిడి తీసి సేఫ్‌గా, సునాయాసంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చండి. ఇది వెన్నెముక సమస్యల్లో ఇది లేటెస్ట్ ట్రీట్మెంట్ అండి. దీనికి అడ్వాంటేజెస్ ఏముంటాయంటే, ఒకటి, మనము చిన్న కోతలో అయిపోతుంది కాబట్టి పెద్దగా కోత కోయడం, ఎక్కువ కుట్లు వేయాల్సి రావడం, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి రావటము, ఎక్కువ రోజులు కదలకుండా పడుకుండాల్సి రావటం అన్నది ఇందులో ఉండదండి. నరం డ్యామేజ్ అయ్యే రిస్క్ కూడా ఇందులో చాలా తక్కువ. రెండవది, పేషెంట్ న్యాచురల్ స్ట్రక్చర్స్ మనం డిస్టర్బ్ చేయం కాబట్టి కంప్లీట్ రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రెగ్యులర్‌గా మీరు చేసుకోగలిగిన పనులు మీరు చేసుకోగలుగుతారు. 5వ దశలో ఒకవేళ కాళ్ళు పడిపోయే పరిస్థితి ఏర్పడింది అంటే, ఆ రోజున్న పరిస్థితి బట్టి మనము కంప్లీట్‌గా డీకంప్రెస్ చేయాలి. ఇది కూడా మనము ఎండోస్కోపీ ద్వారా చేయొచ్చు. కాకపోతే ఒకసారి కాళ్ళు చేతులు పడిపోయిన తర్వాత అది ఎంత రికవర్ అవుతుందన్నది చెప్పడం కష్టమవుతుంది.